క్రీమీ కార్న్ పాలక్ శాండ్విచ్. క్రీమీ కార్న్ పాలక్ శాండ్విచ్. ఓ వావ్, చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే మేడం, ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి రెగ్యులర్ గా మీకు కర్రీస్ కాకుండా డిఫరెంట్ గా శాండ్విచ్ ట్రై చేస్తున్నాను మీకోసం. ఓకే, కొంచెం బోర్ కొట్టేసింది లేదా రెగ్యులర్ గా తిని తిని తిని. అదే కదా, మీకు కూడా డిఫరెంట్ టేస్ట్ ఉండాలని కొంచెం వేడెక్కగానే మనం ఫస్ట్ కొంచెం బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత సో బటర్ మెల్ట్ అవ్వాలి. అది మెల్ట్ అయిన తర్వాత మనం కొన్ని ఇంగ్రీడియంట్ ఉంటాయి అవి వేసుకోవాలండి. మనం ఫస్ట్ బటర్ వేసుకున్న తర్వాత అది కరగాలి కదా మేడం, వేడికి చిన్నగా మెల్ట్ అయిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు ఎట్లా మెల్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మెల్ట్ అయింది, కొంచెం ఉంది. మళ్ళీ నేర్చుకుంటున్నారా నువ్వు ఫారెన్ ఐటమ్స్ అన్ని? అంటే ఒకప్పుడు అన్నము పప్పు వీటికి అంకితం అవుతావు అనుకున్నా. మామూలుగా చదువుకొని అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి, డిగ్రీలు ఉండాలి అన్నట్టు నువ్వు కూడా వంటలో ప్రోగ్రెస్ అవుతున్నావు. అంత ప్రౌడ్ ఆఫ్ యూ రా. కరెక్టే మేడం, మీరే స్టార్టింగ్ లో చెప్పారు అప్డేట్ కావాలని. అప్గ్రేడ్ అవ్వాలనా? నేను అప్డేట్ అయినా పూర్తిగా, అందుకే డిఫరెంట్ అయ్యేది. ఫస్ట్ ఇప్పుడు మనం కార్న్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం మేడం, ఇవి కార్న్. సో బాయిల్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు బటర్ లో మనం సాటే చేసుకుంటాం, అంతేనా? దీంట్లో మనం కొంచెం పెప్పర్, ఓకే, మొక్కజొన్న వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఓకే, తర్వాత ఆరిగానో ఎక్కువ నాకు ఇష్టం. చిల్లీ ఫ్లేక్స్ కానీ నా పర్సనల్ ఫేవరెట్ ఆరిగానో. పాలకూర. ఓకే, ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం మీరు చేస్తుంది పాలకూర శాండ్విచ్ కాబట్టి పాలకూర వేసేసి పాలకూర చిన్న కట్ చేసుకున్నా. ఓకే, ఫైన్లీ చాప్డ్. యాక్చువల్లీ పాలక్ ఇంకా కార్న్ అనేది ఒక అల్టిమేట్ కాంబినేషన్. ఎర్లీ మార్నింగ్ తినగానే స్టమక్ కి చాలా లైట్ గా ఉంటుంది, చాలా సేపు ఆకలి అవ్వదు శాండ్విచ్ అనేది. అండ్ ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇంకా డౌటే అక్కర్లేదు, మంచి ఫుడ్ తిన్నట్టు మార్నింగ్. అవునవును మేడం, కరెక్ట్. గ్రేవీలో కొంచెం చిక్కగా అవుతుంది అన్నట్టు, శాండ్విచ్ కి కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అవుతుంది. కరెక్ట్. పాలకూర అనేది కొంచెం లైట్ గా చేదు ఉంటుంది మేడం, మనం స్వీట్ కార్న్ వేసినాం కదా దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు. ఓకే, పాలకూర ఉప్పుగా ఉంటుందని తెలుసు కానీ చేదుగా ఉంటుందని నాకు తెలియదు. లైట్ గా మేడం, లైట్ గా అంటే అది ఉండినట్టు అంతే. దీంట్లో ఉప్పు కూడా చాలా చూసుకొని వేసుకోవాలి, ఎందుకనంటే ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంది, బటర్ లో ఉప్పు ఉంది. సో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చూసుకొని వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాం. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, కొంచెం చేతితో ఇట్లా చిటికెడు అంటారు కదా. సో మేము సాల్ట్ ఏదో కొద్దిగా వేసుకుంటున్నాం, ఇన్ కేసు తక్కువ అయితే మేనేజ్ అవ్వాలి అని చెప్పి. బట్ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, చూసుకొని మీరు కూడా వేసుకోండి. ఇది మనం రెడీ చేసుకున్నప్పుడు ఎట్లా ప్యాన్ అవసరం ఉంటుంది నెక్స్ట్, కాబట్టి అది తీసుకొచ్చి దీని మీద పెడతారా? ఓకే, పెట్టండి. యాక్చువల్లీ నాకు ఇప్పుడు నువ్వు ఈ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తుంటే 90s కిడ్స్ అందరూ రిలేట్ చేసుకోవచ్చు. మేము చిన్న ఉన్నప్పుడు బటర్ దొరకడం అనేది అదో డిఫరెంట్ వింత థింగ్ అనమాట. ఈ రోజు మా ఇంట్లో బటర్ తీసుకొచ్చారు అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్, వర్షం పడుతున్న ఈవినింగ్ బయట నుండి బ్రెడ్ తీసుకొచ్చి, అప్పుడు ఇంత ఈజీగా అవైలబుల్ ఉండేవి కావు. బటర్ తీసుకొచ్చి బటర్ ని బ్రెడ్ మీద అప్లై చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లేదా ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు ఆ బటర్ మీద ఆమ్లెట్ రాసి దాన్ని 4 పీసులు కట్ చేసుకొని నేను చెల్లి డివైడ్ చేసుకొని తినడం. సో మీకు ఇట్లా 90s స్టోరీస్ ఏమైనా ఉన్నాయా రిలేటెడ్ టు బటర్, చీజ్? ఇవి ఎవరైనా ఇంట్లో ఉన్నాయంటే అది గొప్ప ఫీలింగ్. అమ్మో వీళ్ళ ఫ్రిడ్జ్ లో బటర్ ఉంది, వీళ్ళ ఫ్రిడ్జ్ లో చీజ్ ఉంది, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని. సో ఐ మిస్ దోస్. ఇప్పుడు చాలా ఈజీగా దొరికేస్తున్నాయి అబ్బా, సూపర్ మార్కెట్ కి వెళ్ళినా అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ అలాగే కాఫీ షాప్స్ కి వెళ్ళినా శాండ్విచ్ అనేది రెడీగా ఉంటుంది. ఓ ఫారెనర్లు ఇవన్నీ తింటారేమో, తెల్లతోలు ఉన్న ఇవన్నీ తింటారేమో, ఇవి ఫీలింగ్. ఇప్పుడు ఇది మీరు నేర్చుకున్నారు అనుకో, ఇంట్లోనే కేఫ్ లెక్క చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు నేర్పించినట్టు పెద్ద మహానుభావుల్లో ఫీల్ అవ్వకు, నాకు ఇది తెలుసు. చిన్న ఉన్నప్పటి నుండి మా మమ్మీ కొన్ని చేసేవి ఇంట్లో. కాదు మేడం, అంటే ఒక మాట చెప్తానా, పెళ్ళైన తర్వాత నా పిల్లలకైనా మీ హస్బెండ్ కైనా కేఫ్ కి వెళ్ళకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు అన్న ఒక చిన్న సజెషన్ అంతే. ఎందుకు అప్పుడు నువ్వు ఉంటావు మాకు పని వంట చేసి పెట్టడానికి. ఇప్పుడు నాకు కూడా పెళ్లి అయితే నేను కూడా మా కుటుంబాన్ని చూసుకోవాలి కదా, ఎప్పుడు మీ కుటుంబాన్ని చూసుకుంటే ఉండాల్సిన పని లేదు నాకు. నీకు ఇప్పుడే పెళ్లి చేయనుగా. నేనేం కట్టప్పని కాదు మేడం, ఒకటే దగ్గర ఉండడానికి. అంతే, ఆ సినిమాలో కట్టప్పనే మోసం చేస్తాడు రా, నువ్వు నన్ను మోసం చేస్తావా? నేను కాదని చెప్తానా? రాజమాత్రం నేనే కదరా. రాజమాత్రం నేను కట్టప్ప కాదని చెప్తాను. సో ఇక్కడ కొద్దిగా మిల్క్ చూసుకునే వేసుకోవాలండి వేడి మీద. యాక్చువల్లీ పాలు పగిలిపోతాయి, అందులో మసాలా కూడా ఉంది కాబట్టి జస్ట్ బీ కేర్ఫుల్ మిల్క్ వేసేటప్పుడు. ఇప్పుడు దీంట్లో కొంచెం చీజ్ వేసుకుందాం. చీజ్ కూడా వేసేసుకుందామా? వెంటనే మనం చీజ్ వేసుకుందాం, సరేనా? చీజ్ అండ్ మిల్క్ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి వెంటనే చీజ్ వేసేసుకుందాం. అండ్ చీజ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్యాట్ అండి. ఇప్పుడు మీరు ఎక్సెస్ గా తీసుకోకుండా అప్పుడప్పుడు చీజ్ తిన్నారు అనుకోండి, విచ్ ఇస్ వెరీ హెల్తీ. ఎస్పెషల్లీ బోన్స్ మధ్య సర్టన్ ఏజ్ తర్వాత గుజ్జు అరిగిపోయింది అని సర్జరీస్ అవి వింటూ ఉంటాం పెద్దవాళ్ళకి. సో అది ఒక ఏజ్ అయిన తర్వాత ఎక్కువ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అని అంటే చీజ్ రెగ్యులర్ గా తిన్నారనుకోండి, ఈ బోన్స్ మధ్య గుజ్జు అనేది మెయింటైన్ అవుతుంది. యాక్చువల్లీ ఎక్కువ కూడా తినకుండా ప్రాబ్లం కూడా అవుతుంది.
బట్ బ్యాలెన్స్డ్ గా చీజ్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం 2 చీజ్ వేసుకున్నాం. రెండు చీజ్ వేసుకున్నాం మేడం. మనం ఆల్రెడీ 2 చీజ్ వేసుకున్నాం కదా, 2 చీజ్ స్లైసెస్ వేసుకున్నాం కాబట్టి ఒక 2 minutes అయితే మొత్తం కరిగిపోయి మంచిగా ఒక టెక్స్చర్ వస్తుంది. దాన్ని మనం ఇక బ్రెడ్ ఉన్నాయి కదా, ఆల్రెడీ తీసుకొచ్చిన బ్రెడ్ మనకు దీనికి అప్లై చేసి మనం సేమ్ రెగ్యులర్ గా బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ దీన్ని ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, వాటి మధ్యలో పెట్టుకొని ప్యాన్ ఎట్లా వేడి చేసుకున్నాం కదా, దానిపైన కొంచెం బటర్ యాడ్ చేసుకొని దానిపైన కాల్చుకోవాలి. 2 సైడ్ ఇట్లా కాల్చుకోవాలి అంతే. అయితే పెట్టేద్దామా మరి? పెడదాం. చాలా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. పొద్దున పూట ఆఫీస్ కి వెళ్తూ టైం సరిపోనప్పుడు అలా ప్యాక్ చేసేసుకొని కార్ డ్రైవ్ చేస్తూ కొద్దిగా అలా తింటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. టైం టేకింగ్ లేదు, స్టమక్ లైట్ గా ఫీల్ అవుతుంది. దీనికోసం ఒక దగ్గర కూర్చొని తినాల్సిన పని ఉండదు, ఈజీగా క్యారీ చేసేసి అట్లా. మేడం ఇప్పుడు కొంచెం బటర్ వేసి, మీరు బటర్ వేయండి. ఇట్లా పెట్టుకొని 2 sides కాల్చుకోవాలి. ఓకే. అరే ఈరోజు మా ఫ్రెండ్ కూడా వస్తుందిరా. అవునా? తను కూడా బేకింగ్ చాలా బాగా చేస్తుంది. మీ ఫ్రెండ్ అంటే మొన్న వచ్చిన ఫ్రెండ్ లెక్క లొడ వాగదు కదా? నా ఫ్రెండ్స్ అందరూ మినిమం వాగేటోళ్ళనే ఉంటారు, తింగరోళ్ళని ఉంటారు. ఏదో యూనిక్నెస్ స్పెషాలిటీ లేకపోతే అస్సలు ఫ్రెండ్షిప్ చేయలేను. ఫ్రెండ్సే గారు కదా? నా వల్ల కాదు, నార్మల్ వాళ్ళు అంటే సింపుల్ గా ఉండే వాళ్ళతో నేను హాయ్ బాయ్ వరకు మాట్లాడతాను. తింగర్ ఉన్న ఇంటే కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. మరి వాళ్ళు మిమ్మల్ని అట్లనే చూస్తారు కావచ్చు. అంతే. ఏదో నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నాను, అక్కడికి రాను నేను. ఇక్కడనే ఉండు. సో చీజ్ ప్రిపేర్ అయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు శాండ్విచ్ ని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ బ్రెడ్ మీద పెట్టేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను కొద్దిగా బటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నా, ఎందుకు అని అంటే నేను కొద్దిగా బటర్ ఎంజాయ్ చేస్తాను, సో అందుకని యాడ్ చేస్తున్నా. అండ్ ఇలాంటి డిషెస్ లో చేసుకుంటే చాలా బాగుంటది కూడా. బట్ అండ్ మేక్ షూర్ ఇందులో పాలక్ లో ఉప్పు ఉంది, చీజ్ లో ఉప్పు ఉంది, మనము కొద్దిగా ఉప్పు యాడ్ చేసాం, మళ్ళీ బటర్ లో ఉప్పు ఉంది, చూసుకొని వేసుకోండి. మేడం మనం కావాలంటే దీంట్లో మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కార్న్ ప్లేస్ లో మష్రూమ్ తో రీప్లేస్ చేయొచ్చు. సో బ్రో ఏంటి నెక్స్ట్ ప్రాసెస్? డిసైడ్ చేసుకోవడం అయిపోయింది కదా. మెల్లమెల్లగా రాజుగుర్రం గాడిదైందంట. నువ్వు వండేటోనివి నేను చూసేదాన్ని, మెల్లమెల్లగా నేను వండుతున్నా వీడు చూస్తున్నాడు. లాస్ట్ హెల్ప్ చేయలేదా? లాస్ట్ చేసి అట్లే ఉంటుంది. లాస్ట్ చేసి అంతే మేము చేసిన అంటారు మొత్తం. మరి నువ్వు అదేగా చేస్తున్నావు లాస్ట్ కి చేసి. ఇప్పుడు ఎండింగ్ టైంలో వచ్చి